మెట్పల్లిలో బయటపడ్డ భారీ హనీ ట్రాప్ ముఠా. రౌడీ షీటర్ నేతృత్వంలో విచ్చలవిడి దందా. ఉచ్చుల పడితే నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్. 3 నిందితుల అరెస్ట్, మరో 3 పరారీలో. వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు. రౌడీ షీటర్ సహా 3 కటకటాల్లోకి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తూ మహిళలతో వలవేసి ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఒక ప్రమాదకరమైన హనీ ట్రాప్ ముఠాను మెట్పల్లి పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజుతో పాటు మరో 2 అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మెట్పల్లి పట్టణంలోని దొబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్కుమార్ ఆలియాస్ రాజుపై గతంలో పలు కేసులు ఉండడంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రాజు భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళతో చేతులు కలిపాడు. వీరిద్దరితో పాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవ్ నర్సయ్యలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. మెట్పల్లి హనుమాన్ నగర్ లోని బచ్పన్ స్కూల్ సమీపంలో ఒక గదిని అద్దెకి తీసుకున్న ఈ ముఠా మహిళల పట్ల బలహీనత ఉన్న ధనవంతుల ఫోన్ నెంబర్లు సేకరించేవారు. స్వప్న వారిని ఫోన్లో కవ్వించి మాట్లాడుతూ తన గదికి రప్పించేది. బాధితులు లోపలికి వెళ్లి నగ్నంగా ఉన్న సమయంలో నిందితులు ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించి సెల్ ఫోన్లలో వీడియోలు తీసేవారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పటికీ ముఠా పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది. తాజా ఘటన 3 నెలల క్రితం మెట్పల్లికి చెందిన ఒక వ్యాపారిని టార్గెట్ చేసిన ఈ ముఠా ఈ నెల 28వ ప్లాన్ ప్రకారం గదికి పిలిపించి నగ్న వీడియోలు తీసింది. విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. అరెస్ట్ అయిన వారు కోరుట్ల రాజశేఖర్,